ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో దాదాపు ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. తరచూ ఎన్నికలు దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్న దేశం ఇది. ఇక్కడ ఎన్నికలు అనేవి ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగుతుంటాయి. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి పథకాలను నిలిపేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, గత 5 ఏళ్లలో 800 రోజుల పాటు పాలన నిలిచిపోయిందని బీజేపీ వాదిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఒక దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని వినిపిస్తూ వస్తుంది. అంటే రాష్ట్రాల అసెంబ్లీలకు, జాతీయ స్థాయిలో పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఈ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను పార్లమెంట్లో ఆమోదింపజేసి అమలు చేయడం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో మరోసారి దీనిపై రాజకీయ చర్చ మొదలైంది. ఈ తరహా ఎన్నికల వల్ల ప్రచార ఖర్చులు తగ్గుతాయని, పరిపాలనలో అవరోధాలు ఉండవని, పాలన క్రమబద్ధీకరణ జరుగుతుందని ఈ ఎన్నికలను సమర్థించే వాళ్ళు వాదిస్తున్నారు. ఒక దేశం ఒక ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల హై లెవెల్ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వం వహించారు. దీనిని గేమ్ చేంజర్గా ఆయన అభివర్ణించారు. ఇది దేశ జీడిపిని 1.5% వరకు పెంచగలదని ఆర్థికవేత్తలను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు. అయితే ఇది భారత సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని, కేంద్రంలో అధికార కేంద్రీకరణతో పాటు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ వివిధ స్థాయిల్లో పనిచేస్తుండగా ప్రతి వ్యవస్థను ఒక ఎన్నికల చక్రం ఉంటుంది. పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవడానికి సాధారణ ఎన్నికలు, రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రజాప్రతినిధుల మరణం, అనర్హత, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. సాధారణంగా ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారిగా జరుగుతున్న ఎలక్షన్లను ఒకేసారి జరిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఏడాది మార్చిలో రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని హై లెవెల్ కమిటీ 18,626 పేజీలతో నివేదిక రూపొందించి రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. అవి జరిగిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఒక ప్రభుత్వం కూలిపోతే అక్కడ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని, దాని కాలపరిమితి మాత్రం ముందుగా నిర్ధారించిన సమయం వరకే ఉండాలని ఈ కమిటీ సూచించింది. దీనిపై ప్రస్తుతం ఇంతగా చర్చ జరుగుతున్నప్పటికీ దేశం అంతటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం భారతదేశానికి కొత్తేమీ కాదు. 1951లో జరిగిన మొదటి జనరల్ ఎలక్షన్స్ నుంచి 1967 వరకు రాజకీయ తిరుగుబాట్లు, రాష్ట్రాల అసెంబ్లీ రద్దు వంటి ఘటనలు జరిగినప్పటికీ 1967 వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. 1983లో ఎన్నికల సంఘం, 1999లో లా కమిషన్, 2017లో నీతి ఆయోగ్లు ఈ ప్రతిపాదనను తెర మీదకి తెచ్చాయి. ఒకే ఎన్నిక ఎందుకు నిర్వహించాలన్న దానికి ఈ ప్రతిపాదన మద్దతుదారులు చెబుతున్న అతిపెద్ద కారణం ఖర్చులు తగ్గించుకోవడం. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం 2019 జనరల్ ఎలక్షన్ల కోసం భారత ప్రభుత్వం 6,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. అప్పటికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్షన్ అది. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాత్రం ఈ ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, భద్రతా దళాలు, అధికారుల జీతభత్యాలు, రవాణా తదితరాల కోసం వనరులు పెద్ద ఎత్తున అవసరమవుతాయి. కేంద్ర లా అండ్ జస్టిస్ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ 2015లో రూపొందించిన నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కోసం 4,500 కోట్లను ఖర్చు చేస్తుంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ మిషన్ల కోసం 9,200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఈ కమిటీ పేర్కొంది. వీవీప్యాట్ మిషన్లకు ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి ఉంటుందని చెప్పింది. ఈ ఖర్చులు భారీగా ఉంటాయని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై కురేషి ఆందోళన వ్యక్తం చేశారు. ఖర్చులు తగ్గుతాయని చెప్తున్న కోవింద్ కమిటీ నివేదికలో ఈ విషయం చర్చించాల్సి ఉంటుందని కురేషి అభిప్రాయపడ్డారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులలో కొన్నింటికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి సాధారణ మెజార్టీ ఉన్నప్పటికీ కొన్ని సవరణలకు 3/2 మెజార్టీ అవసరం. ఆ కూటమికి అంత మెజార్టీ లేదు.
కోవిన్ కమిటీ దక్షిణాఫ్రికా, స్వీడన్, ఇండోనేషియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేసి భారతదేశానికి సరిపడే కొన్ని సూచనలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదన కేబినెట్ ఆమోదించింది. ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన 2 బిల్లులకు గత గురువారం కేబినెట్ ఆమోదం తెలపగా, మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ మేఘ్వాల్ ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో ఒక బిల్లు సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాలకు జమిలీ ఎన్నికలకు ప్రతిపాదిస్తే, రెండోది ఢిల్లీ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించడం లక్ష్యంగా రూపొందింది. బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ఏకాభిప్రాయం కోసం రాజకీయ పార్టీలను సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై రామ్నాథ్ కోవింద్ కమిటీ అన్ని రాజకీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరిపింది. 47 రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు తెలపగా 15 పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. మద్దతిచ్చిన పార్టీలలో ఎక్కువ పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలు లేదా అనుకూలమైనవి కాగా, ఈ పార్టీలన్నీ సమయం, డబ్బు, వనరులు, పొదుపు గురించే మాట్లాడాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ఒక దేశం ఒక ఎన్నిక విధానం అప్రజాస్వామికమని అభివర్ణించింది. ఈ తరహా ఎన్నికల విధానం దేశం పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను బలహీనపరుస్తుందని వాదించింది. ఎన్నికల ఖర్చుల గురించి ఆందోళనను పరిష్కరించడానికి ఖర్చులలో పారదర్శకతను పెంచడం ఒక మంచి పరిష్కారమని మనం కూడా గ్రహించాలి.